ఖమ్మం జిల్లాలో కమ్యూనిజం కరాల నృత్యం చేస్తున్న రోజుల్లో వామపక్ష విషభావజాలం విశృంఖలంగా విస్తరించి ఉన్న అటువైపు మా అడుగులు పడకుండా జాతీయవాదం వైపు మమ్మల్ని నడిపిన దివంగత నరసయ్య సారు, మంత్రి సీనన్న, పేరాల చంద్రశేఖర్ గారు, సూరిజీ, లక్ష్మణ్జీ, బాబన్న, ఇలా ఎందరో మా చేయి పట్టుకొని మా గుండెలలో జాతీయవాదం నింపి మమ్మల్ని ఓ ఉషోదయం వైపు నడిపారు. కాషాయ జెండా భుజాన వేసుకొని అడుగు ముందుకేసి విద్యార్థుల ముసుగులోని కమ్యూనిస్టు గూండాల ముళ్ళ సంఖ్యలను తెంచి వామపక్ష గూండాగిరిని ఎదిరించి అనేక విద్యాసంస్థల్లో విద్యార్థి పరిషత్ జెండాతో అడుగుపెట్టాము. మార్కిజం మత్తురా, లెనినిజం చెత్తరా, భరతమాతకు జయమనరా, భవ్య భారత క్రాంతి నీవురా అని విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాం. ఎవడబ్బ సొత్తురా, కాశ్మీరం మాదిరా అని గొంతెత్తి గర్జించినం. సేవ్ అస్సాం టుడే టు సేవ్ ఇండియా టుమారో నినాదంతో ఈశాన్య భారతంలో మన సోదరుల రక్షణ కోసం కంకణ బద్దులమయ్యే ఆలోచన విద్యార్థి లోకంలో రగిల్చాము. వందేళ్ల వందే మాతర ఉద్యమ స్ఫూర్తితో వంగ విభజనని అడ్డుకున్న విజయవంతమైన స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రతి కళాశాలకు తీసుకెళ్లాం. ఎటు చూసినా వామపక్ష ప్రజాప్రతినిధులు ఏబీవీపీ అంటే పళ్ళున నవ్విన రోజులవి. పైకి మాత్రం కదిలొచ్చే మాతరాన్ని కమ్యూనిస్టులు ఆపలేరని గట్టిగా మాట్లాడినా ఆ పైన తుమ్మితే ఊడే ముక్కులా కాషాయ ప్రభుత్వం ఉన్నా మనసులో చింత. ఖమ్మం వంటి కరుడు కట్టిన ప్రాంతాల్లో మాకంటూ ఒక రోజు వస్తుందా అనే నమ్మకం లేని రోజులు. బాగా గుర్తు, కమ్యూనిజం కరుగుతున్న మంచుశిలరా అని గోడవ్రాతలు వ్రాసాం. కానీ ఎంతో సమయం పట్టలేదు, ఎంతో కాలం వేచి చూడాల్సి రాలేదు. మంచు కన్నా వేగంగా కమ్యూనిజం కరిగిపోయింది. అరిగిపోయిన రికార్డులా, పగిలిపోయిన అద్దంలా, ఆగమై ఆవిరై ఆఖరికి ఎంగిలి ఆకైన ఎర్రజెండా. ఇది బాధ కాదు, కసి. ఎందుకంటే జాతీయవాదంతో కాషాయ జెండా పట్టిన వందలాది మంది విద్యార్థులు, యువకులు ఈ కమ్యూనిస్టు గూండాల చేతిలో అసువులు బాసి అమరులయ్యారు. ఈరోజు జాతీయవాదం, భారత జాతీయవాదం విశ్వవ్యాప్తమై పూర్వ వైభవపు అంచులు తాకుతుందంటే దాని వెనక అమరులైన ఎందరో విద్యార్థి పరిషత్ కార్యకర్తల స్ఫూర్తి ఉంది. వారందరి బలిదానాలకి నివాళులర్పిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాటి నేటి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జై నంద, వివేకానంద, భారత్ మాతాకి జై.